అమ్మయ్యా, ఆఫీస్కి దగ్గరలో మంచి అపార్ట్మెంట్ దొరికింది. అటు 50 ఇటు 50 కిలోమీటర్ పోయి వచ్చేసరికి బండి పాటలు అరిగిపోయినాయి, నా బొక్కలు కూడా అరిగిపోయినాయి. అంకుల్, వినాయకుని పెడతానం, చందా కోసం వచ్చినాం. చిన్న, నేను ఈ రోజే రూమ్లో దిగాను. తెలుసు అంకుల్, అందుకే వాళ్ళు వచ్చిన ఇంకో 2 రోజులు అయితే ఉంటారో ఉండరని. అరే, ఏం మాట్లాడతానోరా? ఇల్లు మంచిది కాదా? మీరు టెన్షన్ పడకండి అంకుల్, వాని ఉద్దేశం అది కాదు. మీరు ఆఫీస్కు అటు ఇటు తిరుగుతుంటారు కదా, ఇంట్లో ఉంటారో ఉండరో అని చెప్తాండాడు. ఓ అలాగా, నేను ఇంకా ఇదే అనుకోని భయపడ్డా. 501 రూపాయి రాసుకోరా చిన్న. 501 రూపాయా? మన అపార్ట్మెంట్ లో తక్కువలో తక్కువ 2000 రాస్తారు. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి 5001 రూపాయి అండి. 5,001 రూపాయా? కొత్తగా వచ్చారు కాబట్టి ఇబ్బంది పెట్టడద్దు గాని 1001 రూపాయి రాయండి ఇక. అరే చెప్తానా ఎలా, 2000 రాసేటాడు, 1000 రూపాయలు అంటే ఏంద్రా? తొందరగా డబ్బులు తీసుకొని పోదాం. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు చందా ఖర్చులు అనుకో ఆ 1000 రూపాయలు కూడా రావు. అవునరా, కరెస్టే మావా. సరే అంకుల్, 1000 రూపీస్ రాయండి. మన తరపున చందా ఇచ్చేసాం, ప్రసాదాలు మంచి గట్టిగా పంపిస్తారనుకుంటా. అంకుల్, చందా కోసం వచ్చినాం. అరే, ఇప్పుడే మీ వాళ్ళు వచ్చిళ్ళు, ఇచ్చి పంపినా. మా వాళ్ళు మొత్తం ఇక్కడనే ఉన్నారు. మీరు ఎవరో అనుకుని ఎవరికి వచ్చినట్టున్నారు. మన అపార్ట్మెంట్ తరపున మేమే వసూలు చెప్తాం ఎప్పుడైనా. అరే, ఇప్పుడే 1000 రూపాయలు తీసుకువెళ్ళరా. అంకుల్, మీరు కొత్తగా వచ్చిల్లని వాళ్ళు నిన్ను బుల్డి కొట్టించిళ్ళు. ఆ ఎదురింటి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ అపార్ట్మెంట్ అని చెప్పి పైసలు మిస్తాళ్ళు. జాగ్రత్తగా ఉండండి మీరు. ఎవరేంటిదో తెలుసుకున్నాక ఇయ్యండి. అరే, నువ్వు కరెక్ట్ మాట్లాడినావు, నువ్వు నాకు నచ్చినావు. 2000 రాసుకోరా. అరే, ప్రసాదాలు రోజు మంచిగా తీసుకురా. పూజ మీద కూర్చుంటే మంచిగా చూసుకో, అర్థమవుతుందా? మీరు కొత్తగా వచ్చిల్లుగా మా అపార్ట్మెంట్ కు, విఐపి లెక్క ట్రీట్ చేస్తాం నిన్ను. అరే, నువ్వు మంచి షార్ప్ గా కొసుకబెట్టట్టున్నావు. ఏం పేరు నీ పేరు? హర్ష అంకుల్. ఫస్ట్ వచ్చిన పొరగాడు ఎవడో తెలుసుకోకుండా ఇచ్చిన. ఈ సెకండ్ వచ్చినాడు చాలా మంచోడు ఉన్నట్టున్నాడు. నమస్తే సార్. చెప్పండి సార్, ఏం కావాలి? అదే వినాయక చవితి వస్తుంది కదా, చందాల కోసం వచ్చినాం. మనోళ్ళకి ఆల్రెడీ ఇచ్చి పంపించిన. ఈ అపార్ట్మెంట్ హెడ్ నేనే. ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఫస్ట్ పక్క అపార్ట్మెంట్ వాడు వచ్చి 1000 తీసుకొని పోయిండు. మన పిల్లగాడు హర్ష ఉన్నాడు కదా, ఈ అపార్ట్మెంట్ వాడు, వానికి ఇచ్చిన. వాడి అపార్ట్మెంట్ ఏంటి సార్, వాడు పక్క అపార్ట్మెంట్ వాడాడు. అంటే వాడు కూడా ఈ అపార్ట్మెంట్ వాడు కాదా? వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.